అలాగే రమాదేవి గారికి అందులో పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులకి నా అభినందనలు. గ్రంథాలయ వారోత్సవాల గురించి మీ అందరికీ తెలిసి విషయం. ఎందుకంటే ఇవి గ్రంథాలయ ప్రచారాన్ని వాటి సాధారణ ప్రచారాన్ని చేసినప్పుడు ఎక్కడ సాధారణంగా బయట పెట్టినప్పుడు ఏ సినిమా హాల్లో హోటల్లో అసలు అడిగితే వెంటనే చెప్పగలుగుతారు. కానీ ఫలానా లైబ్రరీ ఎక్కడుంది అంటే చెప్పడం చాలా కష్టం ఉంటుంది. అందుకోసం ఏ పనైనా మంచైనా చెడైనా ప్రచారం కావాలి. అందుకోసమే ఈ వారోత్సవాలు చేస్తున్నాం. సో వారోత్సవాల్లో నవంబర్ 14 ఎందుకు చేస్తున్నారు అంటే చాలామంది ఇప్పటికి కూడా జవహర్లాల్ నెహ్రూ రోజులు మొదలుపెట్టారు అంటున్నారు. నిజానికి అది కాదు కారణం. 1918 సంవత్సరంలో అప్పుడు మనం బానిసలుగా ఉన్నాము. బ్రిటిష్ ప్రభుత్వం ఒక గ్రంథాలయ మహాసభను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తుంటే అప్పటికే మన రాష్ట్రంలో గ్రంథాలయం చాలా బాగా జరిగింది. మన ఉద్యమకారులు కూడా ఆ మీటింగ్కి వెళ్ళాలనుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ఎవరైతే ప్రభుత్వ గ్రంథాలయాల్లో పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రమే మేము ఇన్వైట్ చేస్తాం, మీరు రాకూడదు అన్నట్టుగా చెప్తే మన ఇందిరాగాంధీ గారి ఉద్దేశంతో ఆయనతో చెప్తాడు రాజుగురు ఆయన, అయ్యా నా పిల్లలు ఇట్లా తయారయ్యారు, దేశాన్ని వాళ్ళకి ఎలా చెప్పండి నేను అన్నప్పుడు ఆయన నా దగ్గరికి పంపించండి, 2-3 నెలల్లో ఈ పిల్లలకి తీర్చిదిద్దుతాను అని ఏదో నా కూతురని మీరు ప్రత్యేకంగా చూడదు, మిగిలిన విద్యార్థులందరినీ ఎలాగైతే చూస్తున్నారో అలాగే చూడండి. గ్రంథాలయ సంస్థ వారోత్సవాలకి చేసిన అందరికీ కూడా ఒకసారి నమస్కారం. మన శారదా గారు మాట్లాడారు, చాలా చక్కటి విషయాలు మీ అందరికీ తెలియజెప్పారు. ఈ రోజుల్లో బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ చాలా చాలా తక్కువైపోతుంది. వారు అన్నట్టుగా సినిమా హాల్స్, మల్టీప్లెక్సెస్ ఎక్కడున్నాయంటే అందరూ చెప్పగలుగుతున్నారు. కానీ ఒక లైబ్రరీ మన ఊళ్ళో, విజయవాడ లాంటి ఊళ్ళో లైబ్రరీ ఎక్కడుంది యాక్చువల్గా నాకు కూడా తెలియదు. ఇఫ్ నాట్ నేను ఈ పోస్ట్లో ఉండకపోయి ఉంటే ఇలాంటి ఒక లైబ్రరీ ఉండేది అని నాకు కూడా తెలియదు. అండ్ లక్కీగా శారదా గారిని కూడా ఈ మధ్య నేను లైబ్రరీలో మీట్ అవ్వడం జరిగింది. వారిని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అంటే ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మహిళా శక్తి అనే థీమ్ తోటి, విమెన్ ఎంపవర్మెంట్ థీమ్ తోటి ఈ వారిని జరుపుకున్నాను. కాబట్టి నేను శారదా గారి గురించి కూడా ప్రస్తావించాలి ఖచ్చితంగా. మీరు చూసుంటారు మన వెబ్సైట్ నుంచి ఆరున్నర వెళ్ళే రూమ్లో వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ అంటే అందరికీ తెలుస్తుంది, షాపింగ్ చేసే షాప్. దాని పక్కన సర్వోదయ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ చూస్తే పాస్ అయ్యేటప్పుడు చూస్తే అదేదో గవర్నమెంట్ ప్రాపర్టీ అనుకునే, బట్ అనుకోకుండా ఒక రోజు వెళ్ళినప్పుడు అదొక ప్రైవేట్ ప్రాపర్టీ, శారదా గారి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో చక్కగా మంచి లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసి అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆ లైబ్రరీని యూటిలైజ్ చేసుకునే విధంగా నడుపుతున్నారు. సో ఇది వెరీ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్. మనకి ఎంతసేపు మనం ఏంటి, మనం ఎట్లా ఉండాలి, మన ఫ్యామిలీ ఎట్లా బాగుండాలి, లేకపోతే ఉన్న ఆస్తులు ఎలా పెంచుకోవాలి, ఎలా డెవలప్మెంట్ ఇవ్వాలి, ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి, ఏ మల్టీప్లెక్స్ కట్టాలి అని ఆలోచిస్తున్న రోజుల్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక పెద్ద ప్రాపర్టీని ఆవిడ జస్ట్ ఫర్ పబ్లిక్ కాజ్ ఈ రోజులో నడపడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఐ థింక్ ఒక గొప్ప పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలి శారదా గారికి. ఇన్స్పైరింగ్
పరిమాణాన్ని సంప్రదిస్తారు. ఆఫీస్ వాళ్ళకి వచ్చిన తర్వాత వారి వేదికపై ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య వందే మాతరం పాటించటం మన ధర్మం కాబట్టి మనందరం ఇప్పుడు సామూహికంగా వందే మాతరం గానం చేద్దాం. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ ఫుల్లకుసుమిత ద్రుమదళశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై రామాదేవి గ్రంథాలయ అధికారిని రామాదేవి గారికి, అధ్యాపకురాలు డాక్టర్ బివి రాజేంద్ర గారికి, ఇక్కడికి విచ్చేసిన కవయిత్రులకు, ఇతరమైనటువంటి కవితాభిమానులకు, గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలను అర్పిస్తున్నాను. ఎదురుగా ఉన్నట్టుగా హఠాత్తుగా నిలబడుతున్నానంటే కళ్ళందర మాయమై కుటుంబంలో వాడు సంస్థ ద్వారా చక్కటి కవితలు రాసేలా, కవిత్వం గురించి మాట్లాడుకునేలా చేసిన మహనీయ వ్యక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి నేను కోరుకునేది మీ అందరూ ఇక్కడ ముందుగా వచ్చినందుకు చాలా సంతోషమైంది. మా పిల్లలు కూడా ఎక్కువగా రావాలని, ఏదైనా మహిళలు వస్తేనే అది సక్సెస్ అవుతుందని మా అభిప్రాయం. అలానే మా వారు ఎక్కువ సపోర్ట్ ఉంటేనే ముందుకు రాగలుగుతాము అని మా బాధ్యత చేయాలి. వస్తాయి ప్రశ్న పట్టించుకోవడం చేస్తారు కాబట్టి తీసుకున్నాము. బుక్రీడింగ్ అన్నది అక్కడ ఇలాంటి వాళ్ళు ఇస్తారు చదువుతారన్న పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. వాళ్ళకి కావాల్సిందని మనం సమకూరిస్తే లైబ్రరీస్ కూడా బాగా జరుగుతాయి. ఎక్స్రే అంటే ఒక ముద్ర, దానికి ఎక్స్రే అంటే ఒక ఇక్కడి నుంచి చూస్తే అందరూ ఎక్కడికైనా మన ప్రపంచం అంతా కనపడతారు అనే విధంగా చెప్పుకునేటట్టు చేసినటువంటి, అంటే అనుకోకుండా మన నుంచి దూరం అయిపోయినటువంటి కొల్లూరు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందులో ఇవాళ టైటిల్ కూడా ఎక్స్రే కొల్లూరి స్మారక పూర్వక మహిళా కళ సమ్మేళనం పెట్టడం. ఈ సభకి మాట్లాడవలసిందిగా అంటే నాకు తోచినంత వరకు నన్ను ఆహ్వానించినటువంటి ఆంజనేయరాజు గారికి, అలాగే రవికిరణ్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కవిత ఈనాటి అంశం, నేను కవిత చెప్పడం లేదు. అంటే సాధారణంగా నేను కవితలు రాస్తాను, కానీ ఇప్పుడు కవిత చెప్పుకోవడం లేదు, నేను మాట మాట్లాడతాను. కలగా హద్దు వరిత సమర్థనకు ఇక్కడ క్వశ్చన్ పెట్టారు. అంటే
దానికి ఒక 10 క్వశ్చన్స్ ఇస్తే క్వశ్చన్ మార్క్ అంటే దానికి ఆన్సర్ ఎస్ ఆర్ నో, సమర్థత ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన తరుణం ఇవాళ. అడవిలోంచి రాళ్ళు రొక్కలు ఏరుకుంటూ మేడం గారు థ్యాంక్ యూ థ్యాంక్ శ్రీ ఉమామహేశ్వరి గారు. అలాగే శ్రీమంత్